వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. 4 ఏళ్ల కాల పరిమితితో గుర్తింపు పత్రం జారీ చేయండి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్. నారాయణఖేడ్లో క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి. పుష్ప 2 మూవీపై బిగ్ అప్డేట్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత. 2024 మార్చి నాటికి దేవాదుల పూర్తి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పారా ఒలింపిక్స్ లో శీతల్ దేవి వరల్డ్ రికార్డ్, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశంసల జల్లు. ఎన్నికల కలెక్షన్ల కోసమే హైడ్రా, ఎంపీ డీకే అరుణ. కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు, బండి సంజయ్. రేవంత్ రెడ్డి జిల్లాలోనే అర్ధరాత్రి వారి ఇళ్లను కూల్చేశారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తీసిపోని విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సంస్థపై ఆధిపత్యం చెలాయిస్తూ రాజకీయ జోక్యానికి పాల్పడుతోందని, ఈ విధానం సింగరేణి సంస్థ మనుగడకు ప్రమాదకరంగా మారిందని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. యూనియన్ కేంద్ర విశ్వవిద్యాలయం శేషగిరి భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలకులు సింగరేణి సంస్థను దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారని, కార్మిక కుటుంబాల సంక్షేమానికి వినియోగించాల్సిన సిఎస్ఆర్ నిధులను దారి మళ్లించుకుంటూ సంస్థకు కార్మికులకు ద్రోహం చేస్తున్నారని, ఎన్నికలు జరిగి 8 నెలలు కావస్తున్న గుర్తింపు ధృవపత్రం అందించడంలో యాజమాన్యం మీనామేషాలు లెక్కిస్తోందని, 4 ఏళ్ల కాల పరిమితితో గుర్తింపు పత్రం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మిర్యాల రంగయ్య, కె సారయ్య, కె వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 క్రీడా పోటీలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి ఒలింపిక్ స్థాయికి ఎదిగి దేశానికి పతకాలు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎంఈఓ విశ్వనాథ్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు ఏదైతే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున 68వ క్రీడా మహోత్సవం ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. దీనికి వచ్చినటువంటి ఈరోజు ఇప్పటి వరకు చాలా ఘనంగా అద్భుతంగా మార్చ్ పాస్ చేసినటువంటి వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, విద్యార్థినులు మరియు పీఈటీలు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి ఇతర విద్యార్థులకు అందరికి కూడా నా యొక్క నమస్కారం. మరి ఈరోజు ధ్యాన్ చంద్ గారి జన్మదినం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ చదువులోనే కాకుండా క్రీడలలో కూడా రాణించాలి మీరు అందరూ అనే ఉద్దేశంతో. ఎందుకంటే ధ్యాన్ చంద్ గారి గురించి మీకు అందరికీ తెలుసు, మేజర్ ధ్యాన్ చంద్ గారి గురించి. ఎందుకంటే ఆయన మనకు ఒలింపిక్స్లో పతకాలు సాధించడం జరిగింది హాకీలో. హాకీ ఒకటే కాకుండా మనం చూస్తూ ఉన్న మొన్న ఒలింపిక్ స్పోర్ట్ జరిగింది. దాంట్లో మనం అప్పటికంటే కొంచెం మెడల్స్ ఎక్కువ సాధించినా కూడా ఇంకా ప్రపంచ స్థాయి దేశాలను చూసుకుంటే మనం ఇంకా భారతదేశం వెనుకబడి ఉన్నది. కాబట్టి భారతదేశంలో మనమందరం క్రీడా రంగంలో అందరూ ముందుకు పోవాలి, మంచి పథకాలు సాధించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఈ గవర్నమెంట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ క్రీడలను ప్రోత్సహించాలని చెప్పేసి ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ది రూల్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 5న ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. త్వరలో 2 పాటలు రిలీజ్ చేస్తామని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై నిర్మాత రవిశంకర్ క్రేజీ అప్డేట్ అందించారు. ఇటీవలే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఉస్తాద్ భగత్ షూట్ కొన్ని వారాల్లో మొదలు పెడతాము. మొత్తం షూట్ డిసెంబర్లో లేదా జనవరి కల్లా పూర్తి చేసేస్తాము. సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తామని ఆయన తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కీలకమైన దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది మా లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నాశనం చేసింది. దేవాదుల నుంచి 300 రోజులు 60 టీఎంసీలు ఎత్తిపోశాం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్యారిస్ పారా ఒలింపిక్ లో కాంపౌండ్ యువ ఆర్చర్ శీతల్ దేవి త్రుటిలో ప్రపంచ రికార్డును చేజార్చుకుంది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ లో మొత్తం 703 పాయింట్లు సాధించిన శీతల్ రెండో ర్యాంక్స్ తో ప్రీ క్వార్టర్స్ కు చేరింది. ఈ క్రమంలో ఫోబీ ప్యాటర్సన్ 609 పాయింట్ల వరల్డ్ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తొలిసారి ఓ ఆర్చర్ విభాగంలో 700కు పైగా పాయింట్లు సాధించిన భారత తొలి మహిళ ఆర్చర్ గా శీతల్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శీతల్ దేవిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్చర్ శీతల్ దేవి 703 పాయింట్లతో ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో అద్భుతం చేసింది. ఆమె దృఢ సంకల్పం ఆర్చరీ పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనం. అవిశ్రాంతమైన కృషి వల్లే ఆమె కలలు నిజమయ్యాయి. రేపటి బిగ్ మ్యాచ్ కు ఆమెకు మొత్తం జట్టుకు శుభాకాంక్షలు. నిజమైన ఛాంపియన్లు ఎప్పుడూ సాకులు చెప్పరని నిరూపించిన శీతల్కు పారా అథ్లెట్లు అందరికీ నమస్కరిస్తున్న వారు చరిత్ర సృష్టించారు అంటూ ట్వీట్ చేశారు. హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. మహబూబ్ నగర్ లో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల ఆమె మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కలెక్షన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఆక్రమణ జరిగితే ఓ పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు ఇల్లు కట్టిస్తే ఈ ప్రభుత్వం కూల్చివేస్తోందని విమర్శించారు. హామీలను అమలు చేయలేకే హైడ్రా పేరులో రేవంత్ హడావిడి చేస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఇల్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టిందని, 2 సార్లు జైలుకు పంపిందని, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాగోల్లో నిర్వహించిన బీజేపీ వర్క్షాప్నకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ బీఆర్ఎస్ గుర్తించవన్నారు. ఆ పార్టీల తీరును కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. అందరికీ రుణమాఫీ చేయలేదని, ఈ అంశంపై అంతా చర్చ సాగుతోందన్నారు. అందుకే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఓవైసీ విద్యా సంస్థల విషయంలో మజ్లిద్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడిందని విమర్శించారు. మద్యం పాలసీ కేసుల్లో జైల్లో ఉన్న కవితకు బెయిల్ రావడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ చెబుతోందని, కానీ వ్యక్తులు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు ఇవ్వవని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కలవడం పక్కా అని జోసెం చెప్పారు. ఓబీసీని దేశ ప్రధానిగా చేసింది బీజేపీ అన్నారు. బీజేపీ ఏం చేసిందో చెప్పి సభ్యత నమోదు చేయించాలన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలు అనేక మంది హేళన చేశారు. భారతీయ జనతా పార్టీ అరే ఇద్దరు ఎంపీలున్న భారతీయ జనతా పార్టీ జనసంఘ ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది? భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాటలు చెప్పినప్పుడు ఏం లేదు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ మనం వాస్తవాలు ఆలోచించాలి. వాళ్ళ ఈ దేశంలో జనసంఘ్ లేకుంటే, జనతా పార్టీ లేకుంటే, భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవిర్భించకుంటే ఇలా 3 ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని 7 ముక్కలు చేసి ఎటు కాకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉండేది ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం ఇలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆరోగ్యం మాట్లాడాలి ఆశించిన వాళ్ళు ఈ దేశం రక్షింపబడాలంటే, నా తల్లి భారత మాతను రక్షించుకోవాలంటే అణ్వస్త్రాలు తయారు కావాలి. అణ్వస్త్రాలను తయారు చేసుకోవాలని చెప్పి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశించింది. కాబట్టి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ నెరవేర్చడానికే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అణ్వస్త్రాలను తయారు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అరే 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం, 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసింది. కాబట్టి శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయం. ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానం ఏంటో ఆ బలిదానాన్ని పూర్తిగా తీసుకొని 370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప వ్యక్తి మన ప్రియతమేత నరేంద్ర మోడీ గారు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి మహిళల కోసం మాట్లాడితే అవమానపరిచిందో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలను నెరవేర్చడానికే ఇలా 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దృఢ సంకల్పంతో పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి నేత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఒక సిద్ధాంతం అన్న చిట్ట చివరి వ్యక్తులు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని అర్ధరాత్రి పూట పేదలు, దివ్యాంగుల ఇళ్లను కూల్చివేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో పేదలు, కుంటివారు, గుడ్డివారు గుడిసెలు వేసుకుని ఉంటున్న ఇళ్లను కూల్చివేశారని దుయ్యబట్టారు. నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్ధరాత్రి 1 గంటలకు ఫోన్లు లాక్కొని జేసీబీలతో ఇళ్లను కూల్చేశారన్నారు. కాంగ్రెస్ మార్క్ పాలన ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇల్లు కూల్చేసిన బాధితులకు ఇళ్లను కట్టించి ఇవ్వాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్లో జరిగినటువంటి అంధులు, వికలాంగుల కాలనీలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది. ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అంధులు చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు. మొదలే కళ్ళు కనపట్లేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. 2-3 పిల్లలు, అమ్మాయిలు, 3 అందులే వికలాంగులే. టోటల్గా ఆ కాలనీ వికలాంగులు, అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా, బియ్యం పప్పులు ఉన్నాయి సార్, రేపు మేము తినలేము, తినక మాకు లేదు సార్, స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వాళ్ళ బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలు గిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది.
ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీస్ వికలాంగుల గురించి, అందుల గురించి, పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపుతారు. చలికి దుప్పట్లు పంపుతారు. ఇక్కడ రాత్రిపూట ఒంటి గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడడం అనేది మేము ఇప్పటివరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. 4 ఏళ్ల కాల పరిమితితో గుర్తింపు పత్రం జారీ చేయండి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్. నారాయణఖేడ్లో క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి. పుష్ప 2 మూవీపై బిగ్ అప్డేట్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత. 2024 మార్చి నాటికి దేవాదుల పూర్తి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పారా ఒలింపిక్స్ లో శీతల్ దేవి వరల్డ్ రికార్డ్, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశంసల జల్లు. ఎన్నికల కలెక్షన్ల కోసమే హైడ్రా, ఎంపీ డీకే అరుణ. కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు, బండి సంజయ్. రేవంత్ రెడ్డి జిల్లాలోనే అర్ధరాత్రి వారి ఇళ్లను కూల్చేశారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.